హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తిరుమల కొండపైన 7 అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అవే వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి హనుమాన్, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, చక్రతీర్థం అండ్ శ్రీవారి పాదాలు. ఈ 7 ప్లేసెస్ని నేను ఈరోజు మీకు చూపిస్తాను. ముందుగా మనం శిలాతోరణంకి అయితే వెళ్ళిపోదాము. ఈ 7 ప్లేసెస్కి వెళ్ళడానికి మనం వెళ్లాల్సిన రూట్ వచ్చేసి వెంగమాంబ అన్నప్రసాదం సైడ్ వెళ్లే రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ని ఫాలో అవుతూ కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మధ్యలో మనకి ఇలా బోర్డుల మీద ఈ ప్లేసెస్కి వెళ్లే దారి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇలా సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే శిలాతోరణానికి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక 1.5 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే ఇంకొక సర్కిల్ వస్తుంది. అక్కడ మనం రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్లోనే శిలాతోరణం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. మనం కూడా మన కార్ని పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాము. ఇదే శిలాతోరణం యొక్క మెయిన్ గేట్. విజిటర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నారు. మెయిన్ గేట్ దగ్గర ఈ కొండముచ్చని చూడండి ఎలా కూర్చొని కొబ్బరికాయ తింటుందో. జాబ్ లేదు, ఈఎంఐ కట్టడాలు లేదు, హ్యాపీగా బ్రతికేస్తుంది. లోపలికి వెళ్ళగానే మనం ఎన్నో రకాల శిల్పాలను అయితే చూడవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ గణపతి విగ్రహాలు ఎన్నున్నాయో. ఇవన్నీ కూడా గణపతి యొక్క అవతారాలు. గణపతి యొక్క అవతారాలతో పాటుగానే శ్రీ ఆంజనేయ స్వామి శిల్పం, అలానే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల శిల్పాలన్నింటినీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇదంతా కూడా గార్డెన్ ఏరియా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువైపు చూసినా గ్రీనరీయే ఉంటుంది. ఇక్కడ మనం ర్యాబిట్స్ అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని కూడా చూడవచ్చు. శిలాతోరణం యొక్క హిస్టరీని తెలిపే బోర్డులు కూడా మనకి ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. శిలాతోరణం తర్వాత మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం. ఇది శిలాతోరణంలోనే ఉంటుంది. ఇందాక మనం ర్యాబిట్స్ ఇంకా బర్డ్స్ని చూసాం కదా, దానికి పక్కనే దీనికి వెళ్ళే దారి ఉంటుంది. చక్రతీర్థానికి ఇలా మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఎలా ఫ్లో అవుతుందో. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాగా ఒక రాయి మీద ఇంకో రాయిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తే వీళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముందు కనిపిస్తుంది కదా, అక్కడే శివలింగం ఉంటుంది. వెళ్ళి దర్శించుకుందాం. శివలింగంతో పాటుగానే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శిలాతోరణం అండ్ చక్రతీర్థం చూసేసాం కదా, నెక్స్ట్ శ్రీవారి పాదాలని కూడా చూసేద్దాం పదండి. శ్రీవారి పాదాలకు వెళ్ళడానికి శిలాతోరణం నుంచి ఎగ్జిట్ అయ్యి రైట్కి వెళ్ళాలి. కాస్త ముందుకు వెళ్ళగానే మనకి ఇలా 2 దారులు అయితే కనిపిస్తాయి. అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. సేమ్ అదే రోడ్ని ఫాలో అవుతూ ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే శ్రీవారి పాదాలకు చేరుకోవచ్చు. ఫైనల్లీ శ్రీవారి పాదాలకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా వెహికల్స్ బాగా ఎక్కువగానే ఉన్నాయి. చూస్తున్నారు కదా, పార్కింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. వెహికల్ పార్క్ చేసేసి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి శ్రీవారి పాదాలకు చేరుకునే మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కేసి శ్రీవారి పాదాలను దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి భక్తులు ఎంతమంది వెళ్తున్నారో. ఇక్కడ నుంచి తిరుమల యొక్క టాప్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. గోపురం, గర్భాలయం అన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ వెదర్ చాలా కూల్గా ఉంది. నేనైతే అరౌండ్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాను. మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనం యాజ్ ఇట్ ఈస్ ఏ రూట్లో వచ్చామో అదే రూట్లో రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇంతకు ముందు మనకు ఒక సర్కిల్ టచ్ అయింది కదా, అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వేణుగోపాల స్వామి టెంపుల్కి మనం రీచ్ అయిపోవచ్చు. సో మనమైతే ఫైనల్లీ వేణుగోపాల స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఒక 5 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. వేణుగోపాల స్వామిని దర్శించుకొని బయటకు రాగానే హాతీరాం బాబాజీ యొక్క జీవ సమాధిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడున్న బోర్డు మీద కూడా ఆయన జీవిత చరిత్రను రాసుంచారు. హాతీరాం బాబాజీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడితోనే పాచికలు ఆడేవారంట. అండ్ ఆడిన ప్రతిసారి ఆయనే గెలిచేవారంట. ఇంకా వేణుగోపాల స్వామిని దర్శించుకున్నాం కదా, నెక్స్ట్ జపాలి హనుమాన్ని కూడా దర్శించుకుందాం. వేణుగోపాల స్వామి టెంపుల్ నుంచి స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే జపాలి హనుమాన్కి రీచ్ అయిపోతాము. జపాలి హనుమాన్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే మెట్ల మార్గంలో మాత్రమే వెళ్ళగలుగుతాము. ఇదే మెట్ల మార్గం యొక్క ఎంట్రన్స్. ఈ మార్గంలో మనం ఒక 1.5 కిలోమీటర్స్ నడిస్తే జపాలి హనుమాన్ టెంపుల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఈ మార్గం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడున్న కొండల్ని మబ్బులు ఎలా కమ్మేస్తున్నాయో చూడండి. ఇక్కడ వ్యూ అండ్ వైబ్ మాత్రం చాలా బాగుంది. మెట్ల మార్గంలో ఎంతో ప్రశాంతంగా నడుచుకుంటూ జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము.
టెంపుల్ వ్యూ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశంలోనే ఆంజనేయ స్వామి కోసం జపాలి మహర్షి తపస్సు చేసినప్పుడు ఆంజనేయ స్వామి స్వయంగా వెలిశారంట. అందుకనే ఈ టెంపుల్ని జపాలి హనుమాన్ టెంపుల్ అని పిలుస్తారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మీరు ఒకవేళ తిరుమలకి వస్తే ఖచ్చితంగా జపాలి హనుమాన్ని దర్శించుకోండి. నెక్స్ట్ మనం వచ్చేసిన ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ. జపాలి హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత కాస్త ముందుకి వచ్చేస్తే ఆకాశగంగకి రీచ్ అయిపోవచ్చు. ఆకాశగంగకి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. వెళ్తున్న దారిలో ఆకాశగంగ యొక్క స్థల పురాణం బోర్డు కూడా మనకి కనిపిస్తుంది. ఆకాశగంగ దగ్గర శ్రీ అంజనాదేవి మరియు శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ ఫ్లో అవుతున్న వాటర్ని చూస్తున్నారు కదా, దీన్నే ఆకాశగంగ అని పిలుస్తారు. దీన్ని మనం శ్రీ అంజనాదేవిని మరియు బాలాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడే చూడవచ్చు. ఇక్కడి నుంచి వ్యూ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఎటువైపు చూసినా గ్రీనరీయే. ఇంకా నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పాప వినాశనం. పాప వినాశనంకి వెళ్ళేటప్పుడు మధ్యలో మనం ఒక 50 రూపీస్ పే చేసి ఇలా ఒక టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనం పాప వినాశనంకి రీచ్ అయిపోయాము. ఇదే పాప వినాశనం యొక్క హిస్టరీని తెలిపే బోర్డు. ఫైనల్లీ పాప వినాశనంకి అయితే వచ్చేసాము. ఇక్కడ పారుతున్న నీటిని భక్తులందరూ తలపైన చల్లుకుంటున్నారు. అలా చేస్తే వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని వారి నమ్మకం. పాప వినాశనంలోని శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. మనం కూడా వెళ్ళి దర్శించుకొని ఆ నీటిని తలపైన చల్లుకుందాము. ఇక్కడ శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయ చరిత్రను కూడా రాసుంచారు. పాప వినాశనం దగ్గర ఒక చిన్న గార్డెన్ ఏరియా కూడా ఉంటుంది. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాము. అదృష్టం ఎంత బాగుందంటే ఈ 7 ప్లేసెస్ని చూసేసిన తర్వాతే వర్షం పడింది. ఒకవేళ మధ్యలో పడుంటే ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఉండేది. బట్ లక్కీలీ అలా జరగలేదు. సో ఇవే తిరుమల కొండ మీద ఉన్న 7 అద్భుతమైన ప్రదేశాలు. మీరందరూ ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.